ఈరోజు సప్తపది సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మైత్రి వాళ్ళ అమ్మా నాన్న శోభా వాళ్ళ ఇంటికి వచ్చి శోభాతో మాట్లాడుతూ ఉంటారు. మైత్రి అరవిందుల పెళ్లి ఎలాగూ మా చేతుల మీద జరగలేదు. కనీసం తర్వాత జరగాల్సిన కార్యక్రమాలైనా జరిపించాలనుకుంటున్నాం వదిన. మైత్రికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని జరిపించాలనుకుంటున్నాం వదిన. ఎటు 16 రోజులు వస్తుంది కదా అని చెప్పడంతో ఇక శోభ అలాగే అని చెప్తూ ఉంటుంది. అంతలో అరవింద్ రావడంతో అదిగో మీ అల్లుడు కూడా వచ్చాడు, మీ అల్లుడికి కూడా చెప్పండి అని శోభ అంటుంది. మైత్రి వాళ్ళమ్మ అరవింద్కు కూడా విషయాన్ని చెప్పడంతో ఇక అరవింద్ ఆలోచనలో పడతాడు. ఇప్పుడు నేను వద్దు అంటే మైత్రితో నిజం చెప్పించలేను, మైత్రితో మంచిగా ఉంటేనే తన నుంచి నిజాన్ని రాబట్టొచ్చు అని అనుకుంటూ అలాగే మీ ఇష్టం, పెద్దవాళ్ళు మీకు అన్నీ తెలుసు కదా, మీ ఇష్ట ప్రకారం చెయ్యండి అని అరవింద్ అంటాడు. మైత్రి వాళ్ళ అమ్మా నాన్న సరే వెళ్ళొస్తాం వదిన అని చెప్తూ ఉంటారు. శోభ భోంచేసి వెళ్ళండి అని చెప్పడంతో ఇక మైత్రి వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో అత్తయ్య ఒక్కటే ఉంది, తొందరగా వెళ్ళాలిలే వెళ్ళొస్తామని అంటూ ఉంటారు. నేను డ్రాప్ చేస్తాను పదత్తయ్య అని అరవింద్ అంటాడు. ఇక మైత్రి వాళ్ళ అమ్మ అయితే లేదులే బబ్లు, మేము నేరుగా ఇంటికి వెళ్ళడం లేదు, షాపింగ్ చేసే పని ఉంది, కొత్త బట్టలు తీయాలి, పూజకి కావాల్సిన సామాన్లు తీయాలి, కాబట్టి మేము ఆటోలో వెళ్ళిపోతాంలే అని అంటారు. చోటు విక్కీలు ఇల్లంతా పూలతో అలంకరిస్తూ ఉంటారు. అక్షిత మయూకులు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ ఆల్ నల్లపూసలు గుచ్చేదానికి ఇంత సీన్ అవసరమా, ఇంత డెకరేషన్ అవసరమా అని అనుకుంటూ ఉంటే అంతలో అక్కడికి మైత్రి వస్తుంది. మైత్రిని చూడగానే మయూక ఇలా అంటూ ఉంటుంది, మీ బావ నీ మెడలో తాళి కట్టడమే ఇష్టం లేదు, అలాంటిది నల్లపూసలు వేస్తాడని సంబరపడిపోతున్నావు, దానికే అంత సంబరపడిపోతే ఎలాగా అని అనడంతో ఇక మైత్రి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆడపిల్ల మెడలో ఇష్టంతో కట్టినా ఇష్టం లేకుండా కట్టినా ఆ బంధాన్ని ఎవ్వరూ కాదనలేరు. మా బావ మనసు నాకు తెలుసు, ఇప్పుడు ప్రస్తుతానికి నా మీద కోపంగా ఉన్నా నన్ను అర్థం చేసుకుంటాడు, అయినా తాళి గురించి దాని బంధం గురించి మీకేం తెలుసు, మీకు పెళ్ళైతే దాని విలువ అప్పుడు తెలుస్తుందిలే అని అంటుంది. అక్షిత అయితే మయూకతో ఇలా అంటూ ఉంటుంది, అంటే చూసావాక మనం పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తను ఈ ఇంట్లో మహారాణిలాగా చక్రం తిప్పాలని అనుకుంటుంది అని అంటూ ఉంటుంది. అంతలో పూజారి రావడంతో మైత్రి పూజారిని కూర్చోమని చెప్పడంతో ఇక పూజారి అయితే పూజకు కావాల్సిన అన్ని సామాన్లు తెచ్చారమ్మా అని అడుగుతూ ఉంటాడు. మరొక పక్క జేపీ పీపీ చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పూసలు గుచ్చే కార్యక్రమం జరుగుతుంది కదా, బాగా చూడు, రేపు నువ్వు కూడా ఇలాగే చెయ్యాలి కదా అని అంటూ ఉంటుంది. ఇక పీపీ అయితే ఇదొకటి, ఎక్కడికి పోయినా తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తుంది, పెళ్ళి అని ఓ అని చంపేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అరవింద్ అయితే తన గదిలో జరి ఇలా అనుకుంటూ ఉంటాడు, మైత్రి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తే ఇన్ని సమస్యలు వస్తాయని అనుకోలేదు, అయినా మైత్రి దగ్గర నుంచి నిజం రాబట్టాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు. మైత్రి అరవింద్ దగ్గరకు వచ్చి పూజారి కూడా వచ్చేసాడు, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు బావా, కిందకి పోదాంరా అని తన చేయి పట్టుకొని కిందకి తీసుకొస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ మైత్రి వాళ్ళ అమ్మా నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక శోభ అయితే మైత్రిని చూసి టైం అవుతుంది, ఇంకా మీ అమ్మా నాన్న రాలేదేంటమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఇక తనైతే దారిలోనే ఉన్నారని చెప్పారు అత్తయ్య, ఇప్పుడే ఫోన్ చేశానని అంటూ ఉంటుంది. అంతలోనే మైత్రి వాళ్ళ అమ్మా నాన్న సారితో అక్కడికి వస్తారు. మైత్రి వాళ్ళ అమ్మా నాన్న తెచ్చిన కొత్త బట్టలని మైత్రికి అరవింద్కి ఇచ్చి కట్టుకొని రమ్మని చెప్తారు. ఇక అరవింద్ అయితే నాకెందుకు ఇప్పుడు కొత్త బట్టలు అని అంటూ ఉంటే, లేదు బబ్లు, మేము మీకోసం తెచ్చిన కొత్త బట్టలు కట్టుకుని పూజలో కూర్చోవాలని చెప్పడంతో ఇక ఆ బట్టలను తీసుకుని ఇద్దరు మార్చుకొని రావడానికి వెళ్తారు. మైత్రి మాత్రం అరవింద్ రూమ్లోకి వెళ్తే అరవింద్ మాత్రం చోటు గదిలోకి వెళ్తాడు. అరవింద్ చోటుతో ఇలా చెప్తూ ఉంటాడు, ఈరోజు ఎలాగైనా మైత్రిని మా చెల్లెలు ఎవరో చెప్పమని అడిగేయాలి అని అనడంతో ఇక చోటు ఇప్పుడే తొందరపడొద్దన్నా, అప్పుడే అడిగితే అనుమానం వస్తుంది అని అంటూ ఉంటాడు. అంతలో మైత్రి రెడీ అయిపోయి అరవింద్ని పిలవడానికి వస్తుంది. అరవింద్ చోటు వైపు చూసి కన్ను కొట్టడంతో అక్కడి నుంచి చోటు వెళ్ళిపోతాడు. ఇక అరవింద్ అయితే మైత్రిని చూసి, మైత్రి నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అని అంటూ ఉంటాడు. ఏంటి బావా అడుగు అని అంటూ ఉంటే ఇక అరవింద్ అడగబోతూ ఉంటాడు. అంతలో మైత్రి వాళ్ళ చెల్లెలు వచ్చి, బావా అక్కడ పూజకి టైం అవుతుందని పిలుస్తున్నారు రండి అని పిలుస్తుంది. ఇక మైత్రి అయితే సరే బావా మళ్ళీ మాట్లాడుకుందాం, పూజకి టైం అవుతుందంట పద అని అరవింద్ని తీసుకొని పూజ దగ్గరికి వస్తారు. అరవింద్ మైత్రిలు పీటల మీద కూర్చుంటారు. ఇక పూజారి అయితే మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక పూజారి అయితే మైత్రి మెడలో పసుపు తాడు కట్టి తాళిని తీసి పళ్ళెంలో పెట్టమని చెప్పడంతో ఇక అరవింద్ అలాగే చేస్తాడు. మరొక పక్క పూజారి మైత్రి వాళ్ళ అమ్మతో పసుపు దారానికి నల్ల పూసలు గుచ్చమని చెప్పడంతో ఇక వాళ్ళమ్మ నల్ల పూసలు గుచ్చుతూ ఉంటుంది.